మారుతి గారికైతే థాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే 'ప్రభాస్' అన్నని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళినట్టు చూపించారు. చాలా అంటే చాలా బావుంది. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ అందరికీ చాలా సంతోషంగా ఉండుంటారు. నేనైతే బాగా చాలా హ్యాపీగా ఉన్నాను 'ప్రభాస్' అన్నది 'రాజాసాబ్' టీజర్ చూసి. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాను నేనంటే, మనం ఈ మధ్య కాలంలో 'ప్రభాస్' అన్న సినిమాలు 'బాహుబలి' దగ్గర నుంచి చూస్తే అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఎప్పుడూ మనం 'బుజ్జిగాడు' టైమింగ్ లాగా రావాలి అని చాలామంది కోరుకున్నారు. అది ఇప్పుడు 'మారుతి' గారి వల్ల అయితే రావటం జరిగింది. అది గూడా ఇది పాన్ ఇండియా సినిమా కావటం చూడాలి 'ప్రభాస్' అన్న టీజర్‌లో చూసినప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే 'ప్రభాస్' అన్న టైమింగ్ గాని, మనకి 'ప్రభాస్' అన్న కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు చాలా బావుండిద్దని. ఇప్పుడు ఈ సినిమా మనం చూసుకున్నట్టయితే చాలామంది నెగెటివ్‌గా మాట్లాడారు. అది మనందరికీ తెలుసు. 'మారుతి' గారే చెప్పారు. ఎందుకు 'మారుతితో' సినిమాని 'ప్రభాస్' అన్నతో అన్నారంట. అప్పుడు 'ప్రభాస్' అన్న ఒకే మాట అన్నాడంట. నాకు కథ మీద నమ్మకం ఉంది. అలాగే 'మారుతి' చెప్పినప్పుడు గూడా తన కళ్ళల్లో నేను చూశాను. దానికోసమే నేను ఇది చేస్తాను అని చెప్పి చెప్పడం అయితే జరిగిందంట. 'ప్రభాస్' అన్న పక్కనోళ్ళు చాలామంది చెప్పారంట. ఈ టైంలో వద్దు మనకి చిన్న డైరెక్టర్‌తో 'ప్రభాస్' అన్న హెల్ప్ చేసినట్టే ఇండైరెక్ట్‌గా 'మారుతి' గారికి. ఎందుకంటే 'మారుతి' గారి సినిమాలు పక్కా కమర్షియల్ తర్వాత ఎవరు చేయలేదు. ఒక ప్రొడ్యూసర్ కూడా దగ్గరికొచ్చి వెళ్ళిపోయాడు అని 'మారుతి' గారు చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే 'ప్రభాస్' అన్న వల్ల చాలా యూజ్ అయింది 'మారుతి' గారికి. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే 'మారుతి' గారు వేరే లెవెల్‌లో ఉంటారు.